పెద్దవారికి నమస్కారాలు, చిన్నవాళ్లకు నా ఆశీస్సులు. నైతిక విలువలు చెప్పేవారిని ఆదరించండి, దయచేసి వినండి. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అనేవారు పూర్వం. ఇప్పుడు విద్యాధిక్యత ఎక్కువయ్యే కొలిది మోసం ఎలా చేయాలి, ఆయాచితంగా ఎలా సంపాదించాలి, జనాలు ఎవరేమైపోతే పోనీ, వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పడని, కానీ మేం కోట్లు గడించాలి అనే అత్యాశ ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా వంచన, దగ ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి. డబ్బు 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 అంతే. డబ్బు తప్ప మానవీయ విలువలు కానీ, నైతికత కానీ ఏమాత్రం ఉండట్లేదండి. ఎందుకండి ఇలా దిగజార్చుతున్నారు జనాల్ని? ఆశ చూపించి అత్యాశకు పోయే జనాల్ని వాడుకొని, అంటే వాళ్ళకి ఆశ ఉండడం తప్పులేదా అంటే అది తప్పేనండి. అంత అత్యాశకు పోయి ఎందుకు అర్థం చేసుకోరు? అందరూ చదువుకున్న వాళ్ళే. వింత పశువులు, విద్య లేని వాళ్ళు ఇందులో ఎవ్వరూ ఉండట్లేదండి. టెక్నాలజీని 35% మంచికి ఉపయోగిస్తే 65% అరాచకాలకే ఉపయోగిస్తున్నారండి ఎక్కువగాను. ఇది మీడియాకి మేత అంటారేమో, కానీ మీడియా ద్వారా చెవునెల్లు కట్టుకుని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఫలానా చోట ఇలా జరిగింది, ఇలా చేస్తున్నారు, ఈ టెక్నాలజీ ఇలా ఉపయోగిస్తున్నారని చెబుతూనే ఉన్నా సరే ఎవరు చెవిన పడట్లేదండి. వింటూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. మా దాకా రాదులే, మేము మోసపోము అని అనుకుంటున్నాం. కానీ ఆ టైంలో ఏంటో మరి ప్రతిదీ దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న అత్యాశ. అందుకనే ఉచితంగా వచ్చేది ఏది కూడా ఊరికే రాదు. వచ్చినా అది తప్పనిసరిగా అన్యాయమైనదే అయ్యుంటుంది. అది అర్థం చేసుకుని మీరు అత్యాశకు పోకండి దయచేసి. మరీ అత్యాశ అయితే ఇలానే ఉంటుంది. చూడండి, నందు దంపతులు ఏం చేశారు? వాళ్ళది తప్పే, కానీ మోసపోయిన వాళ్ళది కూడా ఉంది కదండి. ఎందుకండి? వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో, గతంలో వాళ్ళు చేసిన వీడియోలు ఏంటి అన్నీ వాళ్ళే చెప్పారు కదా, మాకేమీ లేకుండా వచ్చామని. ఇప్పుడు ఇంత లావిష్గా బ్రతుకుతున్నారంటే ఇవన్నీ మనల్ని సంపాదించిన డబ్బులేనేమో. మనలాంటి వాళ్ళం బాధితులం అవుతామేమో, వీళ్ళ పాలబడి వీళ్ళ సుఖాలకి మనల్ని బానిసలు చేస్తున్నారేమో అన్నది కొంచెమైనా తెలుసుకుని మీరు అవగాహన చేసుకుని ఉంటే ఇంత బాధ ఉండదు కదా. నిన్న మంగ్లీ, మొన్న తణుకులో, రాజమండ్రిలో ఎక్కడైనా కుగ్రామాలు లేవు, ఏమీ లేవు. ప్రతి చోట ఏదో ఒక స్కామ్. ఇళ్లల్లోనూ, బడుల్లోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కడ చూసినా స్కామ్ స్కామ్ స్కామ్లే. తోటి ఎంప్లాయీ లేదు, ఎవరూ లేరు, ఎవరేమైపోని అనుకుంటున్నారే కానీ వాళ్ళతో ఉన్న బంధాన్ని కూడా విలువ ఇవ్వట్లేదండి జనాలు. అందుకనే మన జాగ్రత్తలో మనం సాధ్యమైనంత వరకు ఉండాలని మీకోసం చెవుని ఇల్లు కట్టుకుని చెప్పేది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు ఇంతగా మోసపోలేదండి, మోసాలు చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి ఆడంబరాలు ఎక్కువైపోయండి. మీరేమనుకోండి, నేను యువతను ఏమనట్లేదు, దయచేసి మీరు అలా అపార్థం కానీ చేసుకోవద్దు. నాకు మనవలది ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. నేను మీ అందరి క్షేమం కోసమే నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నైతికంగా మంచిగా ఉండండి, అత్యాశకు పోకండి. ఎవరిని మీరు మోసం చెయ్యొద్దు, మీరు మోసగింపబడద్దు. బీ కేర్ఫుల్. సరేనా? నాది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అమ్మ? మరి తోచనమ్మ తోటికాళ్ళు పుట్టింటికి వెళ్ళిందన్నట్లు పక్కింటి కామాక్షమ్మ మీనాక్షమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ మీనాక్షమ్మ కూతురు స్వాతి ఏడుస్తుంది. మీనాక్షమ్మ ఓదారుస్తుంది. ఏంటొదినా స్వాతి ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఏడుస్తుంది అని అడిగింది. ఉచిత బస్సే కదా అని ఊరికొచ్చిందమ్మా,
బస్సులో 2 తులాల నల్లపూసల గొలుసు ఎవరో కొట్టేశారంట. అందుకే ఏడుస్తుంది అంటే, అవునా! ఉచిత బస్సు విలువ 2 తులాల నల్లపూసల గొలుసా అంది. స్వాతి వచ్చిన విషయం ఎదురింటి వనజాక్షమ్మకి తెలిసి వచ్చింది. ఈ మాటిని, అవును కామాక్షమ్మ వదిన, నువ్వు చీటీ కడుతున్నావు, ఆవిడ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయిందంట తెలుసా అంది. అవునా! ఈ విషయం నీకెలా తెలుసు? మా దూరపు చుట్టం ఒక ఆవిడ ఉంటేను అక్కడ వెళ్ళి వస్తుంటాను అప్పుడప్పుడును. మొన్న వెళ్ళేసరికి ఇంకా పొద్దుపోయింది కదా అని చెప్పి ఉండిపోయానమ్మా అక్కడ. అప్పుడు తెలిసిన విషయం ఇది అంది. అయ్యో! నేను ప్రభుత్వం ఇస్తున్న పెన్షను నా కొడుకు ఇచ్చిన డబ్బుల్లోనూ మిగిల్చి 10,000 రూపాయలు చీటీ కడుతున్నానమ్మా. నా కొడుకు ఖర్చు పెట్టుకో అందంగాను అని చెప్పి 16,000 ఇస్తుంటే 10,000 ఖర్చు పెట్టుకుని 6,000 నా గవర్నమెంట్ ఇచ్చిన 4,000 కలిపి దాని మొహాన కొట్టానమ్మా. వచ్చే నెలలో 3 లక్షలు అవుతాయి, ఇస్తుందనుకున్నాను అని ఏడుస్తుంది. అంటే, అంతేలే వదిన, ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంది. ఈలోగాను మీనాక్షమ్మ అంది బాగున్నా. అవును వదిన, నీ సంగతి ఏంటి, ఇలా ఉన్నావు నీరసంగాను అంది. ఏముందిలే అమ్మ, అక్కడికి వెళ్ళాను అన్నాను కదా మా దూరపు చుట్టూ ఇంటికి, కూర బాగుంది కదా అని కోడి మాంసం కూర బాగా ఎక్కువ వేసుకు తిన్నానమ్మా. అందుకే వాంతులు విరేచనాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 ఫీజును 150 రూపాయలు మందులు రాశాడమ్మా. నీరసంగా ఉంది మీనాక్షమ్మ అంటే, అంతేలే వదిన, తేరగా వచ్చింది తిన్నారు కదా అంటారు కదా అంది. ఈ పోచుకోలు కబుర్లు ఇన్ని. పని అమ్మాయి ఉంది అక్కడ, నత్తి పని అమ్మాయి, అందులో సరిపోయాలే అనుకుంది. అంటే ఇందులో ఏం మీకు తెలిసిందో కామెంట్లో చెప్పండి. మరి ఇలాంటి పోసుకోలు కబుర్లు అన్నీ సరదాగా చెప్పుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేసుకునండి, ఇలాంటివి ఇందురు కానీ మరి, సరేనా? చక్కని తెలివితేటలు ఉన్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు అనడానికి ఈ అమ్మాయి జీవితం ఒక ఉదాహరణ అండి. స్వాతి అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందండి. ఇంట్లో తల్లిదండ్రులు, చిన్న తమ్ముడు. స్వాతి సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూనే ఉండేది. ఒకరోజు ఆమెకు అర్జున్ అనే వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్లో మంచి ఫోటోలు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు వివరాలున్నాయి ఆ అబ్బాయివి. స్వాతి రిక్వెస్ట్ అంగీకరించింది. మొదట సాధారణంగా మొదలైన పరిచయం కాస్త క్రమంగా స్నేహంగా మారిపోయింది. అర్జున్ ప్రతిరోజు మాట్లాడతాడు. స్వాతి కుటుంబం గురించి, కళల గురించి అడుగుతాడు. తన గురించి కూడా ఎన్నో గొప్పగా కథలుగా చెబుతాడు. కొన్ని నెలల తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్వాతి అని చెబుతాడు. స్వాతి కూడా అతన్ని నమ్మి ప్రేమిస్తుంది. ఒకరోజు అర్జున్ ఫోన్ చేసి తనకు ప్రమాదం జరిగింది, వెంటనే డబ్బు అవసరమని 2 రోజుల్లో తిరిగిస్తాను అంటాడు. స్వాతి మొదట సందేహించింది, కానీ ప్రేమ ప్రమాదం కారణంగా తన పొదుపు డబ్బును పంపించేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బు అడుగుతాడు. ఈసారి స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మరీ పంపిస్తుంది. ఆ తర్వాత అర్జున్ అకస్మాత్తుగా కనిపించకుండా మాయమైపోతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీటు. అప్పుడు స్వాతికి తాను మోసపోయానని అర్థమవుతుంది. ఆమె తీవ్రంగా బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పలేదు. తండ్రి కోప్పడకుండా తప్పు జరిగింది, కానీ అప్పుడు స్వాతికి తాను మోసపోయాననే అర్థమైంది. ఆమె తీవ్రంగా బాధపడింది. ఇంట్లో వాళ్ళకి నిజం అప్పుడు చెప్పుద్ది. తండ్రి కోప్పడకుండా తప్పు జరిగితే జరిగింది, కానీ దానితోనే జీవితం ముగిసిపోలేదు కదమ్మా అని ధైర్యం చెబుతాడు. స్వాతి తండ్రితో కూడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దర్యాప్తులో అర్జున్ అనే పేరు కూడా నకిలీ అని తెలుస్తుంది. అతను చాలామందిని ఇదే విధంగా మోసం చేశాడట.
అతని మీద చాలా కేసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులుగా ఉన్నాయట. కొన్ని నెలల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారనుకోండి. స్వాతి తన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటూ సోషల్ మీడియా అవగాహన కార్యక్రమంలో పాల్గొంటుంది. నీతి ఏంటంటే అండి, సోషల్ మీడియాని నిజ ప్రతి వ్యక్తి నిజాయితీ గలవాడే అని నమ్మకండి. వివరాలు, డబ్బు, నమ్మకం ఇచ్చే ముందు పూర్తిగా నిర్ధారించుకోండి. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవితంలో అతిపెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ జీవితం అయిపోలేదు కదా! ఎవరో మనల్ని మోసగిస్తే మనం ఎందుకు మన జీవితాన్ని వాళ్ళకి బలివ్వాలి? మనం సంపాదించిన డబ్బు పోయింది. కానీ భగవంతుడిచ్చిన జీవితం ఇంకా చాలా ఉంది కదా మీకు. మీరు బాగుంటే డబ్బు అదే వస్తుంది. మళ్ళీ మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడటంలోనే జీవితానికి గుణపాఠం అనుకోవాలి. అంతేకాని జీవితాలు దయచేసి బలివ్వకండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ పెద్దవాళ్ళకి కడుపు కోతను మిగల్చకండి. సరేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్లో వచ్చే పురాణ ఇతిహాసాలని, నైతిక విలువల్ని, మనం ఎలా జీవించాలో తెలిసే విధానాన్ని, కొన్ని కొన్ని చిట్కాలని, అలానే ఎవరైనా మనకి తటస్థపడితే వారికి మనం పలకరించకుండా, ఎవరో తెలియనట్టు వెళ్ళిపోకుండా, మనం కూడా ఒక స్మైల్ ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. అంతే కదా! ఇవ్వడం, తీసుకోవడం నేర్చుకోండి. మనం ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో కన్నా బావుంటుంది. అనుభవించి నాకు చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలి. అందులో నేను ఉండాలి. సరేనా అమ్మా?